Morning students, my name is MD Shakil Ahmed, lecturer in botany, Government Degree College, Atmakur, Vanaparthi district. స్టూడెంట్స్ ఈరోజు మనం చెప్పుకుంటున్న టాపిక్ వర్గీకరణ వ్యవస్థ రకాలు. ఓకే, సాధారణంగా వర్గీకరణ వ్యవస్థ అంటే అంతకన్నా ముందు వర్గీకరణ అనగానే ఏమంటే సాధారణ మొక్కలను వివిధ లక్షణాల ఆధారంగా వివిధ లక్షణాల ఆధారంగా ఆ లక్షణాలు ఏమంటే ఒకటి గుర్తించుట, రెండోది వర్గీకరణం చేయుట, మూడవది నామీకరణం చేయడం. మొక్కలను వివిధ లక్షణాల ఆధారంగా వర్గీకరణం చేసే శాస్త్రాన్నే వృక్ష వర్గీకరణ శాస్త్రం అని అంటారు. అయితే ముఖ్యంగా ఇక్కడ వర్గీకరణ వ్యవస్థ అనేది ముఖ్యంగా 3 రకాలుగా ఏర్పడి ఉంటుంది. మొదటిది సహజ వర్గీకరణ విధానము, లేదా దీన్ని ఇంకొక పేరుతో మనము బెంతమ్ మరియు హూకర్ల వర్గీకరణ విధానం అని అంటారు. అయితే ఈ సహజ వర్గీకరణ విధానాన్ని మొట్టమొదటిసారిగా బెంతమ్ మరియు హూకర్లు అని 2 శాస్త్రజ్ఞులు కనుగొన్నారు కాబట్టి దీన్ని బెంతమ్ మరియు హూకర్ల వర్గీకరణ విధానం అని కూడా అంటారు. రెండవ వర్గీకరణ విధానము కృత్రిమ వర్గీకరణ విధానము, లేదా కృత్రిమ వర్గీకరణ విధానాన్ని మొట్టమొదటిసారిగా లిన్నేస్ అనే శాస్త్రజ్ఞుడు కనుగొన్నారు. కెరలస్ లిన్నేస్ అనే శాస్త్రజ్ఞుడు కనుగొన్నారు కాబట్టి ఈ కృత్రిమ వర్గీకరణ విధానాన్ని ఇంకొక పేరుతో లిన్నేస్ వర్గీకరణ అని కూడా అంటారు. మూడవ వర్గీకరణ విధానమే వర్గ వికాస వర్గీకరణ. అయితే ఈ వర్గ వికాస వర్గీకరణ విధానాన్ని మొట్టమొదటిసారిగా ఎంగ్లర్, ఇక్కడ చిన్న ప్రింటింగ్ మిస్టేక్, ఇంగ్లర్ అని పడ్డది. సో ఈ వర్గ వికాస వర్గీకరణ విధానాన్ని మొట్టమొదటిసారిగా ఎంగ్లర్ మరియు ఫ్లాంటెల్ అనే 2 శాస్త్రజ్ఞులు కనుగొన్నారు కాబట్టి వీరి యొక్క వర్గీకరణ విధానాన్ని ఎంగ్లర్ మరియు ఫ్లాంటెల్ల వర్గీకరణ అని కూడా అంటారు. ఓకే, సో ఈ విధంగా వర్గీకరణ వ్యవస్థలు అంటే ముఖ్యంగా 3 రకాలుగా ఏర్పడి ఉంటాయి. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి. ముందుగా మనము వృక్ష వర్గీకరణం యొక్క డెఫినేషన్ చెప్పుకుంటున్నాం. మనము వృక్ష వర్గీకరణం అంటే ఏంటి? మొక్కలను వివిధ లక్షణాల ఆధారంగా, ఆ లక్షణాలు ఏమంటే ఒకటి మొక్కను గుర్తించడం, రెండవది మొక్కలను వర్గీకరణ చేయడం, నెక్స్ట్ మూడవది నామీకరణం చేయడం. గుర్తించుట, వర్గీకరణం చేయుట మరియు నామీకరణం చేసే లక్షణాల ఆధారంగా. ఓకే, అంటే వర్గీకరణ అంటే వృక్ష వర్గీకరణ అంటే ఏం చెప్తున్నాం మనం ఇక్కడ? మొక్కలను వివిధ లక్షణాల ఆధారంగా వర్గీకరణం చేసే శాస్త్రాన్ని వృక్ష వర్గీకరణ శాస్త్రం అని అంటారు. అయితే ఈ వర్గీకరణ వ్యవస్థలు అనేవి ముఖ్యంగా 3 రకాలుగా ఏర్పడి ఉంటాయి. ఒకటి సహజ వర్గీకరణ విధానము, రెండవది కృత్రిమ వర్గీకరణ విధానము, మూడవది వర్గ వికాస వర్గీకరణ విధానం. అయితే ఈ సహజ వర్గీకరణ విధానాన్ని మొట్టమొదటిసారిగా బెంతమ్ మరియు హూకర్లు అనే ఇంగ్లాండ్ దేశానికి చెందిన 2 శాస్త్రజ్ఞులు కనుగొన్నారు కాబట్టి దీన్ని ఇంకొక పేరుతో మనము బెంతమ్ మరియు హూకర్ల వర్గీకరణ విధానం అని కూడా అంటారు. రెండవ వర్గీకరణ విధానమే కృత్రిమ వర్గీకరణ. ఆ కృత్రిమ వర్గీకరణ విధానానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఎవరి వర్గీకరణ అంటే లిన్నేయస్ వర్గీకరణ లేదా లైంగిక వర్గీకరణ. మూడవ వర్గీకరణ విధానమే వర్గ వికాస వర్గీకరణ. అయితే ఇక్కడ సహజ వర్గీకరణ విధానంను ఏ విధంగా అయితే బెంతమ్ మరియు హూకర్లు అనే 2 శాస్త్రజ్ఞులు కనుక్కోవడం ద్వారా మనము సహజ వర్గీకరణను బెంతమ్ మరియు హూకర్ల వర్గీకరణ అని అంటామో, అదేవిధంగా ఈ వర్గ వికాస వర్గీకరణ విధానాన్ని మొట్టమొదటిసారిగా ఎంగ్లర్ మరియు ఫ్లాంటెల్ అనే 2 శాస్త్రజ్ఞులు కనుగొన్నారు కాబట్టి ఈ వర్గ వికాస వర్గీకరణ విధానాన్ని ఇంకొక పేరుతో మనము ఎంగ్లర్ మరియు ఫ్లాంటెల్ల వర్గీకరణ విధానం అని కూడా అంటారు. ఓకే, దెన్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ
సహజ వర్గీకరణ విధానము. ఓకే, సహజ వర్గీకరణ విధానం. చూడండి, సహజ వర్గీకరణ విధానము అంటే సహజ పరిస్థితులలో, సహజ వర్గీకరణ విధానము అంటే సహజ పరిస్థితులలో వీలైనన్ని తక్కువ లక్షణాల ఆధారంగా చేసిన వర్గీకరణ విధానాన్ని సహజ వర్గీకరణ విధానం అని అంటారు. ఓకే, మళ్ళీ జాగ్రత్తగా విన్న డెఫినేషన్. సహజ వర్గీకరణ లేదా దీన్నే ఇంకో పేరుతో న్యాచురల్ క్లాసిఫికేషన్ అని కూడా అంటాం మనం. ఇంతకు సహజ వర్గీకరణ అంటే సహజ పరిస్థితులలో వీలైనన్ని తక్కువ లక్షణాల ఆధారంగా చేసిన వర్గీకరణ విధానాన్ని సహజ వర్గీకరణ విధానం అని అంటారు. మనం ఆల్రెడీగా చెప్పుకున్నాం, సహజ వర్గీకరణ విధానం ఎవరు కనుక్కున్నారంటే బెంతమ్ మరియు హూకర్లు అనే ఇద్దరు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. కాబట్టి దీన్ని ఇంకో పేరుతో మనము బెంతమ్ మరియు హూకర్ల వర్గీకరణ విధానం అంటాం కూడా. అయితే ఇక్కడ చూడండి, ఈ సహజ వర్గీకరణలో మనము ఒకటి లేదా రెండు లక్షణాలను మాత్రమే, అంటే మొక్కలను సులువుగా గుర్తుంచుకోవడానికి ఒకటి లేదా రెండు లక్షణాలను పరిగణలోనికి తీసుకొని వాటి ఆధారంగా చేసిన వర్గీకరణనే ఈ సహజ వర్గీకరణ. రెండవ లక్షణం ఏమంటే ఈ సహజ వర్గీకరణను మనము సహజ పరిస్థితులలో చేసిన వర్గీకరణ. ఓకే, దెన్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ కృత్రిమ వర్గీకరణ. చూడండి, సహజ వర్గీకరణ అంటే సహజ పరిస్థితులలో వీలైనన్ని తక్కువ లక్షణాల ఆధారంగా చేసిన వర్గీకరణ విధానమే సహజ వర్గీకరణ విధానం. అయితే అక్కడ ఏం చేసినాం మనం, సహజ పరిస్థితుల్లో కేవలం ఒకటి లేదా రెండు లక్షణాల ఆధారంగా చేసిన వర్గీకరణ. రెండవది కృత్రిమ వర్గీకరణ. ఇక్కడ చూడండి, కృత్రిమ పరిస్థితులలో వీలైనన్ని ఎక్కువ లక్షణాల ఆధారంగా చేసిన వర్గీకరణ విధానాన్ని మనము కృత్రిమ వర్గీకరణ విధానము లేదా ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్ అని అంటారు. అయితే ఈ కృత్రిమ వర్గీకరణ విధానాన్ని మొట్టమొదటిసారిగా లిన్నెయస్ అనే శాస్త్రజ్ఞుడు కనుగొన్నారు. కాబట్టి దీన్ని లిన్నెయస్ వర్గీకరణ విధానము, లేదా ఆ లిన్నెయస్ అనే శాస్త్రజ్ఞుడు మొట్టమొదటిసారిగా మొక్కల్లో లైంగికాంగాలను గుర్తించారు. కాబట్టి ఇతని వర్గీకరణను లైంగిక వర్గీకరణ అని కూడా అంటారు. చూడండి, ఇక్కడ కృత్రిమ వర్గీకరణలో లిన్నెయస్ వర్గీకరణ చెప్పుకున్నాం. ఎందుకంటే మొక్కలలో లైంగిక అవయవాలను మొట్టమొదటిసారిగా గుర్తించిన శాస్త్రజ్ఞుడు ఎవరు అంటే కేరళస్ లిన్నెయస్ అనే శాస్త్రజ్ఞుడు. కాబట్టి వీరిని లిన్నెయస్ వర్గీకరణ అని కూడా అంటారు. ఇక మొక్కలో లైంగిక అవయవాల్లో ముఖ్యంగా రెండు రకాలుగా ఏర్పడి ఉంటే, ఒకటి పురుష లైంగిక అవయవము, రెండవది స్త్రీ లైంగిక అవయవము. కాబట్టి మొక్కలలోని పురుష లైంగిక అవయవాన్ని కేసరముగాను మరియు స్త్రీ లైంగిక అవయవాన్ని అండకోశంగాను పిలవడం అనేది జరుగుతుంది. కాబట్టి వీరి వర్గీకరణను అంటే లిన్నెయస్ వర్గీకరణను లైంగిక వర్గీకరణ విధానం అని కూడా అంటారు. దెన్ మూడవ వర్గీకరణనే వర్గ వికాస వర్గీకరణ విధానం. ఇక్కడ చూడండి, వర్గ వికాస వర్గీకరణ విధానాన్ని మొట్టమొదటిసారిగా ఎవరు కనుగొన్నారు? ఇక్కడ ఎంగ్లర్ మరియు ప్లాంటల్ అనే ఇద్దరు శాస్త్రజ్ఞులు కనుక్కోవడం అనేది జరిగినది. ఎంగ్లర్ మరియు ప్లాంటల్ అనే ఇద్దరు శాస్త్రజ్ఞులు కనుక్కోవడం అనేది జరిగింది. కాబట్టి ఈ వర్గ వికాస వర్గీకరణ విధానాన్ని ఇంకొక పేరుతో మనము ఎంగ్లర్ మరియు ప్లాంటల్ల వర్గీకరణ విధానం అని కూడా అంటారు. అయితే ఈ ఎంగ్లర్ మరియు ప్లాంటల్ల వర్గీకరణ విధానం ఏమంటే డార్విన్ అనే శాస్త్రజ్ఞుడు ప్రతిపాదించిన పరిణామ క్రమము సిద్ధాంతం తర్వాత ఏర్పడిన వర్గీకరణ విధానమే ఈ ఎంగ్లర్ ప్లాంటల్ల వర్గీకరణ విధానం. అయితే ఇక్కడ చూడండి, ఈ ఎంగ్లర్ ప్లాంటల్ల వర్గీకరణ విధానంలో ఏం చేస్తామంటే ఒక జాతి యొక్క పుట్టుక ఏ విధంగా జరిగింది, వాటి యొక్క పెరుగుదల ఏ విధంగా ఏర్పడి ఉన్నది, నెక్స్ట్ వాటిలో జీవిత చక్రం ఏ విధంగా ఉంది, అంటే అన్ని లక్షణాలను కూడా పరిగణలోనికి తీసుకొని చేసిన వర్గీకరణ విధానమే. అంటే మొదట జాతి ఏ విధంగా ఏర్పడి ఉంది, ఆ జాతి యొక్క పెరుగుదల ఏ విధంగా ఉంది, వాటిలో లైంగికాలు ఏమేమి ఏర్పడి ఉన్నాయో, వాటిలో జీవిత చక్రం అనేది ఏ విధంగా ఏర్పడి ఉన్నది, అంటే అన్ని లక్షణాల ఆధారంగా చేసిన వర్గీకరణ విధానాన్ని మనము వర్గ వికాస వర్గీకరణ విధానం అని అంటారు.
అయితే ఈ వర్గీకరణ విధానము అనేది డార్విన్ అనే శాస్త్రజ్ఞుడు ప్రతిపాదించిన పరిణామ క్రమము సిద్ధాంతం తర్వాత ఏర్పడిన వర్గీకరణ విధానము. ఇవి జస్ట్ ఓన్లీ వర్గీకరణ వ్యవస్థ రకాలు. అయితే వీటిలో ముఖ్యంగా మనకు ఎస్ఏ క్వశ్చన్స్లో రెండు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దాంట్లో మొదటిది సహజ వర్గీకరణ విధానము, లేదా దీన్ని ఏమంటాం మనము బెంతమ్ మరియు హూకర్ల వర్గీకరణ విధానము. ఇది చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ కోసము. రెండో వర్గీకరణ విధానమే చూడండి ఇక్కడ, వర్గ వికాస వర్గీకరణ విధానము. ఈ వర్గీకరణ విధానము లేదా ఎంగ్లర్ మరియు ప్లాంటర్ల వర్గీకరణ విధానం కూడా ఎస్ఏ క్వశ్చన్కు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉండమ్మా. ఓకే, నెక్స్ట్ మనం ఈరోజు చెప్పుకుంటున్న ఇంకొక టాపిక్ ఐసిబిఎన్. ఓకే, చాలా ఇంపార్టెంట్ టాపిక్ చూడండి ఐసిబిఎన్ కూడా. ఐసిబిఎన్ స్టూడెంట్స్, అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న టాపిక్ ఐసిబిఎన్. ఇంతకుముందు మనం చెప్పుకున్న టాపిక్ వర్గీకరణ వ్యవస్థ రకాల గురించి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న టాపిక్ ఐసిబిఎన్. ఐసిబిఎన్ అంటే ఐ అంటే ఇంటర్నేషనల్, సి అంటే కోడ్ ఆఫ్, ఐ అంటే ఇంటర్నేషనల్, సి అంటే కోడ్ ఆఫ్, బి అంటే బొటానికల్, ఎన్ అంటే నామన్క్లియేచర్. ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామన్క్లియేచర్. సో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న టాపిక్ ఐసిబిఎన్, ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామన్క్లియేచర్. తెలుగులో అంతర్జాతీయ వృక్ష నామీకరణ నియమావళి. ఓకే, అంతర్జాతీయ వృక్ష నామీకరణ నియమావళి గురించి ఇప్పుడు మనము చెప్పుకుంటున్నాం. చూడండి ఇక్కడ. అయితే చూడండి, ఈ ఐసిబిఎన్ యొక్క ఈ సంస్థ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక రకాల కొత్త మొక్కలను కనుక్కోవడము, ముందుగా గుర్తించడం, ఆ గుర్తించిన తర్వాత ఆ మొక్కకి ఏం చేస్తున్నాం మనము పేరు పెట్టడం అనేది జరుగుతుంది. అంటే ఈ ఐసిబిఎన్ సంస్థ యొక్క ముఖ్యమైన ఉద్దేశము, ఈ సంస్థ యొక్క ఉద్దేశం ఏమంటే ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక రకాల కొత్త మొక్కలను గుర్తించడము, గుర్తించిన తర్వాత ఆ మొక్కలకు మనము పేరు పెట్టడం అనేది జరుగుతుంది. ఈ సంస్థ యొక్క ఉద్దేశం. రెండో ఉద్దేశం అంటే ఒక మొక్కకి ఏమవుతుందంటే వివిధ పేర్లు ఉంటాయి, ప్రపంచవ్యాప్తంగా కూడా ఒకే పేరు ఉండాలి అనేది ఈ సంస్థ యొక్క ముఖ్యమైన ఉద్దేశము. అయితే ఒకే మొక్కకు వివిధ రకాల పేర్లు ఉండడం వల్ల ఆ మొక్కలను మనము గుర్తించడము అనేది కష్టము. సో కాబట్టి ఆ విధంగా కాకుండా ఓకే, ఈ సంస్థ ఏమంటుందంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఒకే ఒక పేరు ఉండాలి. ఆ పేరు కూడా ఏమవుతుందంటే లాటిన్ భాషలో ఉండాలి, మరి ప్రతి పేరుకు కూడా 2 పదాలు ఉండాలి అని ఈ ఐసిబిఎన్ సంస్థ అనేది సంస్థ యొక్క ప్రముఖమైన ఉద్దేశము. ఓకే, 2 పదాలు అంటే ఏమంటే ఒకటి ప్రజాతి నామము, రెండవది జాతి నామము. ఓకే, దెన్ నెక్స్ట్ చూడండి ఇక్కడ. ఓకే, అయితే ఈ ఐసిబిఎన్ నియమావళిని మొట్టమొదటిసారిగా కెరలస్ లిన్నియస్ అనే శాస్త్రజ్ఞుడు తను ప్రతిపాదించిన ఫిలాసఫికా బొటానికా అనే గ్రంథంలో కొన్ని నామీకరణ సూత్రాలను గుర్తించడం, అంటే కొన్ని నామీకరణ సూత్రాలను కనుక్కోవడం అనేది జరిగినది. ఎవరు కనుగొన్నారు మొట్టమొదటిసారిగా? కెరలస్ లిన్నియస్ అనే శాస్త్రజ్ఞుడు తను ప్రతిపాదించిన గ్రంథము ఏది అంటే ఫిలాసఫికా బొటానికా. ఈ ఫిలాసఫికా బొటానికా అనే గ్రంథంలో మొట్టమొదటిసారిగా కెరలస్ లిన్నియస్ అనే శాస్త్రజ్ఞుడు నామీకరణకు సంబంధించిన కొన్ని సూత్రాలను కనుక్కోవడం అనేది జరిగినది.
నెక్స్ట్ ఏమంటే మొట్టమొదటిసారిగా అగస్టన్ డి కండోల్ అనే శాస్త్రజ్ఞుడు వృక్ష నామీకరణ సూత్రాలను, అంటే కొన్ని సూత్రాలను ఈ అగస్టిన్ డి కండోల్ అనే శాస్త్రజ్ఞుడు కనుగొన్నాడు. అయితే ఆ సూత్రాలన్నింటిని కూడా తను రచించిన గ్రంథము అయిన థియరీ ఎలిమెంటరీ డీలా బొటానికా అనే గ్రంథంలో ఆ సూత్రాలను పొందుపరచడం అనేది జరిగింది. కాబట్టి ఆ డి కండోల్ అనే శాస్త్రజ్ఞుడు కనుగొన్న సూత్రాలనే మనము డి కండోల్ సూత్రాలు అని కూడా అంటారు. ఫిలాసఫికా బొటానికా అనే గ్రంథంలో మొట్టమొదటిసారిగా కెరలస్ లిన్నెస్ అనే శాస్త్రజ్ఞుడు వృక్ష నామీకరణ సూత్రాలను కొన్నింటిని మాత్రమే కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ అగస్టిన్ డి కండోల్ అనే శాస్త్రజ్ఞుడు వృక్ష నామీకరణకు సంబంధించిన వివిధ సూత్రాలను కనుక్కోవడం అనేది జరిగింది. అయితే ఆ సూత్రాలన్నింటినీ కూడా అగస్టిన్ డి కండోల్ అనే శాస్త్రజ్ఞుడు తను ప్రతిపాదించిన థియరీ ఎలిమెంటరీ డీలా బొటానికా అనే గ్రంథంలో పొందుపరచడం అనేది జరిగింది. కాబట్టి ఆ అగస్టిన్ డి కండోల్ అనే శాస్త్రజ్ఞుడు ఈ సూత్రాలను కనుగొన్నాడు. కాబట్టి వీటిని డి కండోల్ సూత్రాలు అని కూడా అంటారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సాధారణంగా ఈ ఐసిబిఎస్ యొక్క సదస్సు అనేది మొట్టమొదటిసారిగా 1867 సంవత్సరంలో కొన్ని సూత్రాలను ప్యారిస్ నగరంలో నిర్వహించిన సదస్సులో కొన్ని సూత్రాలను ప్రతిపాదించడం అనేది జరిగింది. కాబట్టి అటువంటి సూత్రాలను లేదా అక్కడ ప్రతిపాదించిన నియమాలనే ప్యారిస్ నియమావళి అని అంటారు. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, మొట్టమొదటిసారిగా 1867 సంవత్సరంలో ఐసిబిఎన్ యొక్క మొట్టమొదటి సదస్సు అనేది ప్యారిస్ నగరంలో జరిగింది. ఆ ప్యారిస్ నగరంలో కొన్ని సూత్రాలను ప్రతిపాదించడం జరిగింది. అక్కడ ప్రతిపాదించిన సూత్రాలనే ప్యారిస్ నియమావళి అని అంటారు. అయితే కొన్ని సందర్భాలు ఏమంటే ఈ ప్యారిస్ మొదటి సదస్సు అయిన ప్యారిస్లో కొన్ని అంటే అక్కడ కనుక్కున్న సూత్రాలలో కొన్ని లోపాలు ఉన్నవి అని నెక్స్ట్ సదస్సు వియన్నాలో జరిగినది. అక్కడ కూడా మొక్కకు సంబంధించిన కొన్ని సూత్రాలను కనుక్కోవడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ కేంబ్రిడ్జ్, అదేవిధంగా ఆమ్స్టర్డామ్, స్టాక్హోమ్లో కూడా ఐసిబిఎన్ యొక్క కొన్ని సూత్రాలను ప్రతిపాదించడము అనేది జరిగినది. అయితే చివరి సదస్సు మాత్రము 2005 సంవత్సరంలో ఆస్ట్రేలియా నగరంలో జరిగింది. కాబట్టి అక్కడ ప్రతిపాదించిన సూత్రాలనే వియన్నా నియమావళి లేదా వియన్నా కోడ్ అని అంటారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న టాపిక్ ఐసిబిఎన్ యొక్క సూత్రాలు. ఇంతకుముందు మనం చెప్పుకున్న టాపిక్ మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి. ఓకే, ఐసిబిఎన్ సూత్రాలు ఒకసారి జాగ్రత్తగా వినండి. అయితే ఈ ఐసిబిఎన్ సూత్రాలు అనేవి ముఖ్యంగా వృక్షనామావళి, అంటే వృక్షాలకు పేరు పెట్టడం అనేది, జంతునామావళి అంటే జంతువులకు పేరు పెట్టేవి రెండు కూడా వేరుగా ఉండాలి అని ఈ ఐసిబిఎన్ సూత్రం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి వృక్షనామావళి మరియు జంతునామావళి నుంచి వేరుగా ఉండాలి. రెండో పదము ఏమంటే ప్రతి మొక్కకు కూడా 2 పదాలున్న పేరు ఉండాలి. అందులో ఒక పదము ప్రజాతిగాను ఇంకొక పదాన్ని జాతిగాను గుర్తించడం అనేది జరుగుతుంది. ఫస్ట్ పాయింట్ అయితే వృక్షనామావళి అనేది జంతునామావళి నుంచి వేరుగా ఉండాలి. రెండవ లక్షణము లేదా రెండవ సూత్రము ప్రతి మొక్కకు కూడా 2 పదాలున్న పేరు ఉండాలి. అందులో ఒకటి ప్రజాతి నామముగాను ఇంకొకటి జాతి నామముగాను గుర్తించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 4వ పాయింట్, ప్రజాతి పేరును క్యాపిటల్ లెటర్లోను మరియు జాతి నామంను స్మాల్ లెటర్లో వ్రాయవలను. ఇక్కడ చూడండి, జనరల్గా మనం ఏం చేస్తామంటే ఒకవేళ వేపను తీసుకుంటే వేప యొక్క శాస్త్రీయ నామం ఏంటి? అజాడిరక్టా ఇండికా.
ఓకే. సో వీటిలో అజాడిరక్టా అనేది ఏంటి, ప్రజాతి నామముగాను మరియు ఇండికా అనేది జాతి నామముగాను గుర్తిస్తున్నాం. అంటే ఇక్కడ చూడండి, వేప యొక్క శాస్త్రీయ నామంలో 2 పదాలు ఉన్నవి. ఒకటి ప్రజాతి పదమే అజాడిరక్టా, రెండవది జాతి ఇండికా. ఓకే. సో 2 పదాలున్న పేరు. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏమంటే ప్రజాతి మరియు జాతి నామాలు వేరువేరుగా ఉండాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ప్రజాతి మరియు జాతి నామాలు వేరువేరుగా ఉండాలి. ఎగ్జాంపుల్ చూడండి, ఒకవేళ మనము ప్రజాతి మరియు జాతి నామాలు అనేవి ఒకే విధంగా ఉంటే ఓకే, అవి చట్ట విరుద్ధమైనవి. వాటిని ఏమంటాం మనం, టాటోనిమ్లు అని అంటారు. ఎగ్జాంపుల్ నాజా మరియు మాలస్. ఇక్కడ ప్రజాతి మరియు జాతి నామాలు ఒకే విధంగా ఉండరాదు. ఒకే విధంగా ఒకవేళ ప్రజాతి మరియు జాతి నామాలు అనేవి 2 కూడా ఒకే విధంగా ఉంటే వాటిని మనము చట్ట విరుద్ధమైనవిగా పిలుస్తాం. కాబట్టి ప్రజాతి జాతి నామాలు ఒకే విధంగా వాటినే మనము టాటోనిమ్లు అని అంటారు. ఇంకొక పాయింట్ ఏమంటే, ఒక మొక్కను కనుగొన్న శాస్త్రజ్ఞుని పేరులోని మొదటి అక్షరమును, ఒక మొక్కను కనుగొన్న శాస్త్రజ్ఞుని పేరులోని మొదటి అక్షరంను ప్రజాతి నామము యొక్క చివర వ్రాయవలను. సపోజ్ వరిని లిన్నేస్ అనే శాస్త్రజ్ఞుడు కనుగొంటే ఓకే, ఆ శాస్త్రజ్ఞునిలోని పేరులోని మొదటి అక్షరం, వరి యొక్క శాస్త్రీయ నామం ఏమంటాం మనము, వరైజా సటైవా. వరైజా అనేది ప్రజాతి, సటైవా అనేది జాతి. అంటే ప్రజాతి నామం యొక్క చివరలో ఏమవుతుందంటే ఆ మొక్కను ఎవరు కనుగొన్నారు అంటే మనం ఏమంటున్నాం ఇక్కడ, లిన్నేస్ పేరులోని మొదటి అక్షరాన్ని ప్రజాతి నామం యొక్క చివరి భాగంలో ఎల్ అని గుర్తించవలెను. ఓకే. అయితే ఇంకోటి ఏమంటే, ప్రజాతి మరియు జాతి నామం యొక్క క్రింద భాగంలో గీత గీయవలెను. ఓకే. సపోజ్ వేపక శాస్త్రీయ నామం ఏం చెప్పుకుంటున్నాం మనము, అజాడిరక్టా ఇండికా. అజాడిరక్టా అనేది ప్రజాతి, జాతి అనేది ఇండికా. అంటే ఇక్కడ అజాడిరక్టా మరియు ఇండికా రెండిటి యొక్క క్రింది భాగంలో కూడా గీత గీయవలెను. అయితే మొక్కకు పేరు పెట్టడము అనేది ముఖ్యంగా లాటిన్ భాషలో ఉండవలెను. ఓకే. సో ఇది ఐసిబిఎన్ యొక్క సదస్సు, ఐసిబిఎన్ నియమావళి మరియు ఐసిబిఎన్ యొక్క సూత్రాలు. ఓకే. మళ్ళీ ఒకసారి ఐసిబిఎన్ జాగ్రత్తగా వినండి. ఐసిబిఎన్ అంటే ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామన్క్లియేచర్. తెలుగులో అయితే వాటిని అంతర్జాతీయ వృక్ష నామీకరణ నియమావళి అని అంటారు. చూడండి, ఇక్కడ ఈ ఐసిబిఎన్ సంస్థ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమంటే, ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల కొత్త మొక్కలను కనుక్కోవడం, ఆ కనుక్కున్న మొక్కకు పేరు పెట్టడము. ఓకే. ప్రపంచవ్యాప్తంగా కూడా వివిధ రకాల కొత్త మొక్కలను కనుక్కోవడము, కనుక్కున్న తర్వాత ఆ మొక్కలకు పేరు పెట్టడం అనేది ఈ సంస్థ యొక్క ముఖ్యమైన ఉద్దేశము. ఓకే. అయితే కొన్ని మొక్కలకి ఏమవుతుందంటే వివిధ పేర్లు ఉంటాయి. ఆ వివిధ పేర్లు ఉండడం వల్ల వాటిని గుర్తించుకోవడం అనేది కష్టము. కాబట్టి ప్రతి మొక్కకు కూడా ఒకే ఒక పేరు ఉండాలి. ఆ ఒక్క పేరు కూడా 2 పదాలను కలిగి ఉండాలి. అంటే లాటిన్ భాషలో 2 పదాలను కలిగి ఉండాలి. వాటిలో మొదటి పదాన్ని మనము ప్రజాతిగాను, రెండవ పదాన్ని జాతిగాను గుర్తిస్తాము. అయితే లిన్నేస్ మరియు అగస్టిన్ డి కండోలో అనే శాస్త్రజ్ఞుడు తాము రచించిన గ్రంథంలో ఐసిబిఎన్కు సంబంధించిన కొన్ని సూత్రాలను కనుక్కోవడం అనేది జరిగినది. మొదట కేరళస్ లిన్నేస్ అనే శాస్త్రజ్ఞుడు తాను ప్రతిపాదించిన ఫిలాసఫికా బొటానికా అనే గ్రంథంలో
వృక్ష వర్గీకరణ శాస్త్రానికి సంబంధించిన లేదా ఐసిబిఎన్కు సంబంధించిన కొన్ని నామీకరణ సూత్రాలను కనుక్కోవడం అనేది జరిగినది. ఏ గ్రంథంలో కనుక్కున్నారు వాళ్ళు? ఫిలాసఫికా బొటానికా అనే గ్రంథంలో. రెండో చూడండి, అగస్టిన్ డి కండోల్ అనే శాస్త్రజ్ఞుడు. అయితే ఈ అగస్టిన్ డి కండోల్ అనే శాస్త్రజ్ఞుడు వృక్ష నామీకరణ విధానానికి సంబంధించిన లేదా ఐసిబిఎన్కు సంబంధించిన వివిధ సూత్రాలను కనుగొన్నారు. ఏ గ్రంథంలో ఆ సూత్రాలన్నింటిని కూడా పొందుపరిచిందంటే థియరీ ఎలిమెంటరీ డీలా బొటానికా అనే గ్రంథంలో వీరు ఐసిబిఎన్కు సంబంధించిన కొన్ని సూత్రాలను ప్రవేశపెట్టడం అనేది జరిగింది లేదా ప్రతిపాదించడం అనేది జరిగింది. కాబట్టి ఆ అగస్టిన్ డి కండోల్ ప్రతిపాదించిన సూత్రాలనే డి కండోల్ సూత్రాలు అని అంటారు. దెన్ నెక్స్ట్ చూడండి ఇక్కడ. అయితే ఈ ఐసిబిఎన్ యొక్క సదస్సు అనేది మొట్టమొదటిసారిగా 1867 సంవత్సరంలో ప్యారిస్ నగరంలో జరిగింది. అయితే ఆ ప్యారిస్ నగరంలో ప్రపంచ దేశానికి చెందిన వివిధ శాస్త్రజ్ఞులు అందరూ కూడా కలిసి అక్కడ మొక్కలకు సంబంధించిన అంటే ఐసిబిఎన్కు సంబంధించిన కొన్ని సూత్రాలను ప్రతిపాదించడం అనేది జరిగింది. కాబట్టి అక్కడ ప్రతిపాదించిన సూత్రాలనే లేదా నియమాలనే ప్యారిస్ నియమావళి అని అంటారు. అయితే ఈ ప్యారిస్ నగరంలో ప్రతిపాదించిన నియమాల్లో లేదా సూత్రాలలో కొన్ని లోపాలు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ ఏమైందంటే ఈ ఐసిబిఎన్ సూత్రాలు అనేటివి ఐసిబిఎన్ సదస్సు అనేది మళ్ళీ రెండవ సదస్సు వియన్నా నగరంలో, దాని తర్వాత కేంబ్రిడ్జ్ నగరంలో, ఆమ్స్టర్డామ్, స్టాక్ హోమ్లో కూడా అనేక సార్లు సదస్సులను ఏర్పాటు చేసి అక్కడ కూడా అనేక సూత్రాలను ప్రతిపాదించడం అనేది జరిగింది. అయితే ఐసిబిఎన్ యొక్క చివరి సదస్సు అనేది 2005 సంవత్సరంలో ఆస్ట్రేలియా నగరంలో జరిగింది. అక్కడ ప్రతిపాదించిన సూత్రాలని వియన్నా సూత్రాలు అని అంటారు. నెక్స్ట్ ఐసిబిఎన్ యొక్క సూత్రాలు చూడండి. ఈ ఐసిబిఎన్ సూత్రాల్లో మొట్టమొదటిది ఏమంటే వృక్షనామావళి అనేది జంతు నామావళి నుంచి వేరువేరుగా ఉండాలి. అంటే వృక్షాలకు మరియు జంతువులకు పేరు పెట్టినప్పుడు ఆ రెండు పేర్లు కూడా వేరువేరుగా ఉండాలి అనేది ఈ ఐసిబిఎన్ యొక్క సూత్రము ముఖ్యమైన ఉద్దేశము. ఫస్ట్ది వృక్షనామావళి మరియు జంతు నామావళి అనేది వేరువేరుగా ఉండాలి. రెండో పాయింట్ ఏమంటే మనం ఏ మొక్కనైతే కనుక్కుంటున్నామో ఆ మొక్కను కనుక్కున్న తర్వాత ఆ మొక్కకు పేరు పెట్టేటప్పుడు ఆ మొక్కకు 2 పదాలున్న పేరు పెట్టాలి. దాంట్లో మొదటి పదమే ప్రజాతిగాను రెండో పదాన్ని జాతిగాను గుర్తిస్తారు. సో కాబట్టి ప్రతి మొక్కకు 2 పదాలున్న పేరు ఉండాలి. అందులో ఒకటి ప్రజాతిగాను ఇంకొకటి జాతిగాను. ఎగ్జాంపుల్ మనము ఒకవేళ వరిని తీసుకుంటే వరి యొక్క శాస్త్రీయ నామము వరైజా సటైవా. వరైజా అనేది ప్రజాతిగాను, సటైవా అనేది జాతిగాను మనం పిలవడం అనేది జరుగుతుంది. అయితే మొదట ప్రజాతి పేరును క్యాపిటల్ లెటర్లోను మరియు జాతి నామాన్ని స్మాల్ లెటర్లో వ్రాయవలెను. నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే ఒక మొక్కను కనుక్కున్న తర్వాత ఆ ప్రజాతి మరియు జాతి నామాలు అనేవి 2 కూడా వేరువేరుగా ఉండాలి. ఒకవేళ ప్రజాతి మరియు జాతి నామాలు అనేవి ఒకే విధంగా ఉంటే వాటినే మనము టాటోనిమ్లు అని అంటారు. అయితే ఈ టాటోనిమ్లు అనేవి చట్ట విరుద్ధమైనవి. ఎగ్జాంపుల్ చూడండి, టాటోనిమ్లకు ఒకటి నాజా, రెండవది మాలస్. నెక్స్ట్ చూడండి, ఒక మొక్కను మనం కనుగొన్న తర్వాత ఆ మొక్కను కనుగొన్న శాస్త్రజ్ఞుని పేరులోని మొదటి అక్షరమును ప్రజాతి నామం యొక్క చివరి భాగంలో వ్రాయవలెను. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా వినండి. ఐసిబిఎన్ సూత్రాలు
ఐసిబిఎన్ సూత్రాల్లో ఫస్ట్ వృక్షనామావళి అనేది జంతునామావళి నుంచి వేరువేరుగా ఉండాలి. వృక్షనామావళి అనేది జంతునామావళి నుంచి వేరువేరుగా ఉండాలి. రెండో పాయింట్ ఏమంటున్నామంటే ప్రతి మొక్కకు కూడా 2 పదాలున్న పేరు ఉండాలి. వాటిలో మొదటి పదాన్ని ప్రజాతిగాను మరియు ఇంకొక పదాన్ని జాతిగాను పిలుస్తారు. నెక్స్ట్ చూడండి, ప్రజాతి పేరును క్యాపిటల్ లెటర్లోను మరియు జాతి నామంను స్మాల్ లెటర్లో వ్రాయవలెను. నెక్స్ట్ పాయింట్ చూడండి, ప్రజాతి అంటే ఏ మొక్కనైతే మనం కనుక్కుంటామో ఆ మొక్కలోని ప్రజాతి మరియు జాతి నామాలు అనేవి 2 కూడా వేరుగా ఉండాలి. ఎగ్జాంపుల్ ఇందాక మనం చెప్పుకున్నాం, వరిని తీసుకుంటే వరి యొక్క శాస్త్రీయ నామము వరైజా సటైవా. వరైజా అనేది ప్రజాతి, సటైవా అనేది జాతి. అంటే ప్రజాతి మరియు జాతి నామాలు 2 కూడా వేరుగా ఉండాలి. ఒకవేళ ఆ విధంగా కాకుండా ప్రజాతి మరియు జాతి నామాలు అనేవి ఒకే విధంగా ఉంటే వాటిని ఏమంటాం మనము టాటోనిమ్లు అని అంటారు. ఓకే, ప్రజాతి మరియు జాతి నామాలు అనేవి ఒకే విధంగా ఉంటే వాటినే టాటోనిమ్లు అని అంటారు. ఈ టాటోనిమ్లు అనేవి చట్ట విరుద్ధమైనవి. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్స్, నాజా నాగుపాము మరియు మ్యాలస్. ఓకే, నెక్స్ట్ చూడండి, మొక్కను కనుగొన్న శాస్త్రజ్ఞునిలోని పేరులోని మొదటి అక్షరంను ప్రజాతి నామం యొక్క చివరి భాగంలో వ్రాయవలెను. మొక్కను కనుగొన్న శాస్త్రజ్ఞుని పేరులోని మొదటి అక్షరంను మనము ప్రజాతి నామం యొక్క చివరి భాగంలో వ్రాయవలెను. నెక్స్ట్, ప్రజాతి మరియు జాతి నామం యొక్క క్రింది భాగంలో అండర్లైన్ లేదా గీత గీయవలెను. నెక్స్ట్, మనం కనుగొన్న మొక్క యొక్క పేరును ఎప్పుడూ కూడా పేరు పెట్టేటప్పుడు వాటిని లాటిన్ భాషలోనే పేరు పెట్టవలెను. ఓకే, సో ఇది ఐసిబిఎన్ సూత్రాలు. అయితే స్టూడెంట్స్, ఈరోజు మనము వర్గీకరణ వ్యవస్థ రకాల గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్, ఐసిబిఎన్ యొక్క సూత్రాల గురించి కూడా మనం చెప్పుకున్నాం. చూడండి, ఒక్కసారి మళ్ళీ వినండి. వర్గీకరణ వ్యవస్థలు ముఖ్యంగా 3 రకాలుగా ఏర్పడి ఉంటాయని చెప్పుకున్నాం మనం. సహజ వర్గీకరణ విధానము, లేదా దాన్ని ఇంకో పేరుతో ఏమంటాం మనము బెంతమ్ మరియు హూకర్ల వర్గీకరణ విధానం అని అంటాం. సహజ వర్గీకరణ విధానం అంటే డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం మనం, సహజ పరిస్థితులలో వీలైనన్ని తక్కువ లక్షణాల ఆధారంగా చేసిన వర్గీకరణ విధానాన్నే సహజ వర్గీకరణ విధానం అని అంటారు. అయితే ఈ సహజ వర్గీకరణ విధానంను మొట్టమొదటిసారిగా బెంతమ్ మరియు హూకర్ అనే 2 శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. కాబట్టి దీన్నే బెంతమ్ మరియు హూకర్ల వర్గీకరణ విధానం అని అంటారు. నెక్స్ట్ వర్గీకరణ కృత్రిమ వర్గీకరణ లేదా దీన్ని ఇంకో పేరుతో ఏమంటాం మనము లిన్నేస్ వర్గీకరణ అని అంటాం, లేదా లైంగిక వర్గీకరణ అంటారు. కృత్రిమ వర్గీకరణ అంటే కృత్రిమ పరిస్థితులలో వీలైనన్ని ఎక్కువ లక్షణాల ఆధారంగా చేసిన వర్గీకరణనే కృత్రిమ వర్గీకరణ అని అంటారు. అయితే మొట్టమొదటిసారిగా కెరలస్ లిన్నేస్ అనే శాస్త్రజ్ఞుడు మొక్కల్లో లైంగికాంగాలను గుర్తించాడు. మొక్కల్లో ఉండే పురుష లైంగికాన్ని కానీ ఆయన కేసరంగాను, స్త్రీ లైంగికాంగాన్ని అండకోశంగాను పిలవడం అనేది జరిగినది. కాబట్టి లిన్నేస్ ప్రతిపాదించిన వర్గీకరణ విధానాన్ని మనము లైంగిక వర్గీకరణ విధానం అని కూడా అంటారు. దెన్ 3వ వర్గీకరణ విధానమే వర్గ వికాస వర్గీకరణ. అయితే ఈ వర్గ వికాస వర్గీకరణ విధానాన్ని మొట్టమొదటిసారిగా ఎంగ్లర్ మరియు ఫ్లాంటర్లు అనే 2 శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. కాబట్టి వీరి యొక్క వర్గీకరణ విధానాన్ని అంటే వర్గ వికాస వర్గీకరణ అనే ఇంకొక పేరుతో ఎంగ్లర్ మరియు ఫ్లాంటర్ల వర్గీకరణ విధానం అని కూడా అంటారు.
అయితే ఈ వర్గీకరణ విధానము అనేది డార్విన్ అనే శాస్త్రజ్ఞుడు ప్రతిపాదించిన పరిణామ సిద్ధాంతం తర్వాత ఈ వర్గీకరణ విధానాన్ని కనుక్కోవడం అనేది జరిగినది. అంటే ఈ వర్గీకరణ యొక్క ముఖ్యమైన ఉద్దేశం అంటే సాధారణంగా ప్రతి మొక్క యొక్క పుట్టుక ఏ విధంగా జరిగినది, లేదా ఒక జాతి యొక్క పుట్టుక ఏ విధంగా జరిగినది, వాటి యొక్క పెరుగుదల ఏ విధంగా జరిగినది, నెక్స్ట్ వాటి యొక్క జీవిత చక్రం ఏ విధంగా ఉన్నది అని అన్ని లక్షణాల ఆధారంగా చేసిన వర్గీకరణ విధానాన్ని వికాస వర్గీకరణ విధానం అని అంటారు. సో స్టూడెంట్స్, ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ ఐసిబిఎన్తో పాటు వర్గీకరణ వ్యవస్థ రకాల గురించి చెప్పుకున్నాం. మళ్ళీ రేపటి క్లాస్లో ఒక కొత్త టాపిక్తో మీ ముందు ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ.